ఈరోజు ఏ వార్డులో ఇవాళ 36th వార్డులో శాంతిశ్రీ గారితో, సురేష్ గారితో, సునంద గారితో. నాన్నగారు గత 25 ఏళ్లుగా ఉన్నారు. ఆయన ప్రజలకి అంకితం అయ్యారు. కుటుంబాన్ని కూడా పక్కన పెట్టేసి, నేను చెప్తుంది కాదు, ఇవన్నీ చూస్తుంటే, యాదను చూస్తుంటే తెలుస్తుంది. ప్రతి ఇంటికి పథకాలు అందుతున్నాయని చెప్తున్నారు. సో నాన్నగారు తప్పకుండా మెజారిటీతో, హైయెస్ట్ మెజారిటీతో గెలుస్తారని గట్టి నమ్మకం. నెల్లూరు రూరల్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డికి ప్రతి ఒక్కరూ వారి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ఆదాల హిమబిందు రెడ్డి ప్రజలను కోరారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుండి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆదాల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా ఆమె శుక్రవారం 36వ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ సురేష్, శాంతి, సునందలతో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ రానున్న ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుండి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆదాల ప్రభాకర్ రెడ్డిని, నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయిరెడ్డిని ప్రజలందరూ ఆదరించి మంచి మెజారిటీతో గెలిపించాలని ఇంటింటా ఎన్నికల ప్రచారంలో ఆదాల హిమబిందు కోరారు. ఈ సందర్భంగా ఆదాల హిమబిందు రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆదాల ప్రభాకర్ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నారు, ఎంపీగా విజయసాయి కంటెస్ట్ చేస్తున్నారు. 2 ఓట్లు ఉంటాయి ప్రతి ఒక్కరికి, 2 ఫ్యాన్ గుర్తుకోండి. ఎంపీగా విజయసాయి 2 ఓట్లు ఉంటాయి ప్రతి ఒక్కరికి, 2 ఫ్యాన్ గుర్తుకోండి. అన్నాడు చిన్న పాప. నమస్కారం అండి, నేను ఆదాల హిమబిందు రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి చిన్నమ్మాయిని. నిన్నటి నుంచి నాన్నగారి తరఫున ప్రచారం మొదలుపెట్టాము. నిన్న 41st డివిజన్లో మొదలుపెట్టాము విజయలక్ష్మి గారితో. ఇవాళ శాంతిశ్రీ గారితో, సునంద గారితో మొదలు చేస్తున్నాము. ప్రతి ఇంట్లో స్పందన అద్భుతంగా ఉంది. ప్రతి ఇంటికి పథకాలు అందుతున్నాయని చెప్తున్నారు. సో నాన్నగారు తప్పకుండా మెజారిటీతో, హైయెస్ట్ మెజారిటీతో గెలుస్తారని గట్టి నమ్మకం. మన జగన్మోహన్ అన్న కూడా హైయెస్ట్ మెజారిటీతో ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తుందని గట్టి నమ్మకం. ప్లస్ ఇవాళ గుడ్ ఫ్రైడే, సో అందరికి గుడ్ ఫ్రైడే విషిస్తూ. నాన్నగారు గత 25 ఏళ్లుగా ఉన్నారు. ఆయన ప్రజలకి అంకితం అయ్యారు. కుటుంబాన్ని కూడా పక్కన పెట్టేసి, నేను చెప్తుంది కాదు, ఇవన్నీ చూస్తుంటే, యాదను చూస్తుంటే తెలుస్తుంది. నమ్మి ఓట్లు వేసి గెలిపించిన తర్వాత ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉంటారు? తప్పకుండా నాన్నగారు 25 ఏళ్లుగా అన్ని చేస్తూనే వస్తున్నారు. గత 9 నెలలుగా కూడా రూరల్ కి ఇన్ఛార్జ్ గా కూడా అన్ని చేశారు. ఫ్యూచర్ లో కూడా తప్పకుండా చేస్తారు. నేను కూడా ఉంటాను ఆయనతో అని గట్టిగా చెప్తున్నాను. ప్రభాకర్ ఎమ్మెల్యేగా నిలబడుతున్నారు, ఎంపీగా విజయసాయి రెడ్డి గారు. 2 ఓట్లు ఉంటాయి ప్రతి ఒక్కరికి అన్న. 2 ఫ్యాన్ గుర్తు కొట్టేసి గెలిపించండి. గెలిపించారు అన్న. నమస్తే. ప్రభాకర్ చిన్న కూతురు చిన్న మన వచ్చిపోయాము. దాకా అయిపోయింది. ఎమ్మెల్యే 2 ఓట్లు ఉంటాయి ప్రతి ఒక్కరికి, 2 ఫ్యాన్ తిరిగిందమ్మా. అయినా 3వసారి వచ్చారు. ప్రభాకర్ మంచి కావాలి కదా. ఆదాల ప్రభాకర్ ఎంపీగా చేశారు. 2 ఓట్లు 2 ఫ్యాన్ గుర్తుకోండి. తల్లి నమస్తే. ఆదాల ప్రభాకర్ ఎమ్మెల్యేగా నిలబడుతున్నారు, ఎంపీగా విజయసాయి నిలబడుతున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ 2 ఓట్లు ఉంటాయి. 2 ఫ్యాన్ గుర్తుకోండి. ఏమో వెనకాల అందరూ చెప్పండి, ఎవరికి మీ ఓటు చెప్తే కదా గట్టిగా. సిద్ధమా? చేతులది చెప్పండి. సిద్ధం సిద్ధం. ఓటు వేయడానికి వచ్చారు. ప్రభాకర్ ఎమ్మెల్యేగా నిలబడుతున్నారు, ఎంపీగా విజయసాయి కన్నా. ఎమ్మెల్యే, ఎంపీ 2 ఓట్లు ఉంటాయి ప్రతి ఒక్కరికి, 2 ఫ్యాన్ గుర్తుకోండి. వచ్చారు. అమ్మ నమస్తే తల్లి, బాగున్నారా?
శాంతి ఆల్రెడీ ఆ ప్రతి ఇంటికి తిరుగున్నారు. అయినా ప్రభాకర్ నాయుడు చిన్న కూతురు వచ్చారని చెప్పి మళ్ళీ ఇంకోసారి వచ్చాం మేము ఓటు వేయడానికి. ప్రభాకర్ నాయుడు చిన్న పాప అమ్మ. నమస్తే అమ్మా. ఆదాల ప్రభాకర్ అన్న నమస్తే అన్న, బాగున్నారా అన్న? ప్రభాకర్ అన్న ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నారు, ఎంపీగా విజయసాయి రెడ్డి అన్న. 2 ఓట్లు ఉంటాయి, ఎమ్మెల్యే ఎంపీ 2 మనకి. 2 ఫ్యాన్ గుర్తు కొట్టేసి గెలిపించండి. 2 వస్తాయి మనిషికి, ఎంపీ ఎమ్మెల్యే 2 ఫ్యాన్ గుర్తు కొట్టేసి గెలిపించండి. సరే. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.